హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ. సెకండ్ కంపెనీ వచ్చేసి ఎట్రో ల్యాబ్స్ లిమిటెడ్. థర్డ్ కంపెనీ వచ్చేసి ట్రైడ్స్ ఫార్మా కంపెనీ. ఈ మూడు కంపెనీలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది డేట్ ఎప్పుడు, మనకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ, ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు అనేది పూర్తి డీటెయిల్స్గా చూద్దాం. ఇలా చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్తే రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో ఇంటర్వ్యూలు అనేది మీరు ఈ రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో ప్రొడక్షన్ ఏపీఐ టీమ్ మెంబర్గా తీసుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ antony.joshi@drredis.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీ ఈమెయిల్ ఐడికి ఈ కంపెనీలో జాబ్కి సంబంధించిన ప్రొడక్షన్ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. మన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సి, డిప్లొమా, బీటెక్ చేసి ఉండాలి. క్వాలిఫికేషను ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జాబ్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం పైడి భీమారంలో కంపెనీ ఉంది. ఆ కంపెనీలో మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. మనకి స్కిల్స్, నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉండాలంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండేది కన్ఫామ్గా డిసిఎస్ సిస్టమ్ అనేది మనకి తెలిసి ఉండాలి. డిసిఎస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్. ఆటోమేటిక్గా ఆటోమేషన్ ప్రకారం ఇది నడిపించుద్దామంట. ఆపరేషన్స్ కానీ, రియాక్షన్స్ కానీ, మొత్తం మెయింటెనెన్స్ కానీ, మనకి బ్యాచ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఆపరేషన్ కూడా డిసిఎస్ సిస్టంలోనే అనుకుంది. ఇది డిసిఎస్ సిస్టమ్ అనేది దేనికి ఉపయోగపడుద్ది అంటే మెయిన్గా ప్రొడక్షన్లో ఇన్సిడెంట్స్ అనేవి ఏమి ఎవరికి మ్యాన్ పవర్కి కానీ ఎక్విప్మెంట్లకు కానీ ఏమి ఇన్సిడెంట్స్ అవ్వకుండా ఈ డిసిఎస్ సిస్టమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క కంపెనీ కూడా ఈ డిసిఎస్ సిస్టమ్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ డిసిఎస్ సిస్టమ్ ఉంటే మనకి ఒక్కొక్కసారి రియాక్షన్లో 100 grams మనకి కెమికల్ యాడ్ చేయాలంటే 100 grams కరెక్ట్గా ఫ్లోమీటర్ ప్రకారం మనకి ఎంత టైంలో 100 grams అనేది 10 నిమిషాల్లో పడాలా, 20 నిమిషాల్లో పడాలా, 1 hourలో పడాలనేది కరెక్ట్గా వాళ్ళు సెట్ చేసి కరెక్ట్గా ఫ్లోమీటర్ ప్రకారం పెట్టినట్టయితే కన్ఫామ్గా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మనకి రియాక్టర్లో రియాక్షన్ అయ్యే విధంగా సేమ్ ఒకే పొజిషన్లో మనకి అదేవిధంగా నీకు 1 hourలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి గంటలో నీకు 10,000 కావాలంటే గంటలో 10,000 ఫ్లో పెట్టి ట్రాన్స్ఫర్ చేసినట్టయితే కరెక్ట్ గంటలో మనం ఉన్నా లేకపోయినా కన్ఫామ్గా ఆటోమేటిక్ సిస్టంలో మనకి పనిచేయడం జరుగుతుంది. ఈ విధంగా డిసిఎస్ సిస్టమ్ అనేది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్ ఫ్లోమీటర్ ప్రకారం ఉంటుంది దీనికి. తర్వాత కంట్రోల్ వాల్స్ ఉంటాయి. కంట్రోల్ అంటే మనకి ఎంత కంట్రోల్, మనకి కంట్రోల్ అనేది 500 ఫ్లో కావాలా, 1000 ఫ్లో కావాలనేది కంట్రోల్ సిస్టమ్ ప్రకారం ఇది నడుస్తుంది ఆటోమేషన్. మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఆపరేషన్స్, మెయింటెనెన్స్, ట్రబుల్ షూటింగ్గా మనకి కన్ఫామ్గా ఈ డిసిఎస్ సిస్టమ్ మీద నాలెడ్జ్ అనేది స్కిల్స్ అనేది రెస్పాన్సిబిలిటీ ఆపరేషన్స్, మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్. హెచ్పిఎల్సి ఎక్విప్మెంట్ మీద, హెచ్పిఎల్సి అంటే క్యూసీ మీద నాలెడ్జ్ అనేది ఉంటుంది. తర్వాత డిఎస్సి కాలమ్స్ మీద మనకి మెయింటెనెన్స్, ఆపరేషన్స్ మీద మనకు కన్ఫామ్గా నాలెడ్జ్, స్కిల్స్ అనేది ఉండాలి. ఇంటర్మీడియట్ ఏరియాస్, క్లీన్ రూమ్ ప్రాక్టీసెస్ గురించి కన్ఫామ్గా ఎస్ఓపీలు వాటి ఇంటర్మీడియట్ ఏరియాస్, క్లీన్ రూమ్స్ ఏరియాస్ ప్రాక్టీసెస్ మీద ఎస్ఓపీలు అనేది కన్ఫామ్గా మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ ఉండాలి. తర్వాత డాక్యుమెంట్స్, ప్రోటోకాల్స్, ఎస్ఓపీస్ వాటికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది మనకి స్కిల్స్ వాటి మీద నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా ఉన్నట్లయితే వీళ్ళు వీటి మీద క్వశ్చన్లు వేసి మనకి ప్రొడక్షన్ జాబ్లో సంబంధించి ఏపీఐ టీమ్ మెంబర్గా ఈ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెట్రో ల్యాబ్స్. ఈ హెట్రో ల్యాబ్స్లో ఫ్రెషర్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మనకి రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ vijaykumar.th@hetro.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మన మెయిల్ ఐడికి ఈ జాబులకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి పెట్టడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీలో మనకి రిక్వైర్మెంట్స్ అనేది ఏముందంటే క్యూసీ వాళ్ళు ఎంఎస్సి కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి ఉండాలి, అనలిటికల్ కెమిస్ట్రీ చేసి ఉండాలి, ఫార్మాస్యూటికల్, ఫిజికల్ మనకి ఈ సంబంధించిన ఎంఎస్సి కెమిస్ట్రీ సంబంధించిన ఇవి చేసి ఉండాలన్నమాట. క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ కెమిస్ట్రీగా మనకి తీసుకుంటారు క్వాలిఫికేషను. ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఐటీఐ డిప్లొమా చేసి ఉండాలి. వీళ్ళకి ఫిట్టర్, ఎలక్ట్రికల్, మెకానికల్ డిపార్ట్మెంట్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది.
వర్క్ లొకేషన్ అనేది కన్ఫామ్గా మనకి హైదరాబాద్లోనే వర్క్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు 2022, 2023, 2024, 2025 ఈ 4 సంవత్సరాలలో పాస్ అయ్యి ఉన్నట్లయితే వాళ్ళనే ఈ ఫ్రెషర్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ ఎట్రో ల్యాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషనే. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి స్ట్రైడ్స్ ఫార్మాలో మే 23వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్, కొలబుర్గి, బిహైండ్ గౌట్ ఐటీఐ కాలేజ్, ఎంఎస్కే మిల్ రోడ్, కొలబుర్గి. ఇది ఎక్కడ ఉంటుంది, అక్కడ ఆ అడ్రస్లో మనకి నిర్వహించబడుతుంది. ఈ అడ్రస్ అనేది చందాపుర, బెంగళూరులో మనకి ఈ కంపెనీలో మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. స్ట్రైడ్స్ ఫార్మాలో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 22 సంవత్సరాల మధ్య. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ, బీకామ్, బీఏ చేసి ఉండాలి అనమాట. డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్గా రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి, తర్వాత మార్కుల లిస్ట్ తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకెళ్ళాలి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ మనకి ఈ కంపెనీకి సంబంధించిన ఫోన్ నెంబర్లు ఇచ్చారు. మనకి ఏమైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే 9620095270 ఇది ఒక నెంబరు, 9036263305 ఇది సెకండ్ నెంబరు. ఈ నెంబర్కి కూడా మీరు సెకండ్ నెంబర్కి ఈ 2 నెంబర్లకి మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే యాక్టివిటీ టెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత గ్రూప్ యాక్టివిటీస్ కలిగి ఉంటుంది, ప్యానల్ ఇంటర్వ్యూస్ కలిగి. నెక్స్ట్ బెనిఫిట్స్ ఏమి ఉంటుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ గురించి ఫార్మల్ బెనిఫిట్స్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. తర్వాత అట్రాక్టివ్ స్టైపెండ్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే శాలరీ అనేది బాగుంటుంది అనేది, గుడ్ అకామిడేషన్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇలాగా మనకి ఈ కంపెనీలో జాబ్స్ అనేవి ఉండటం జరిగింది స్ట్రైడ్స్ ఫార్మాలో అండ్ సైన్స్. ఈరోజు మొత్తం మనకి డాక్టర్ రెడ్డీస్, సెకండ్ కంపెనీ వచ్చేసి ఎట్రో ల్యాబ్స్, థర్డ్ కంపెనీ వచ్చి స్ట్రైడ్స్ ఫార్మా. ఈ 3 కంపెనీలలో వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో డైలీ అప్డేట్గా సంబంధించి లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా మీకు రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. నాకు మోటివేషన్గా ఉండి నేను ఇంకా మరి కొన్ని ఫార్మా జాబ్స్ కానీ, గౌడ్ జాబ్స్ కానీ, ఐటీ జాబ్స్ కానీ, ఇతరత్ర జాబ్స్కి సంబంధించి నేను ఇంకా మీకు అప్డేట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.